స్వాగతము సర్వేశ్వరా, సుమ స్వాగతము పరమేశ్వరా, స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ఆలించిన మొర ప్రభువా, అరుదించవా యెహోవా, అరుదైన నీ కృపదేవా, ఆలించగైల దిగిరావా. ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలచితిని, ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలచితిని. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. మహారాజని పూజ తిలకించగా, మనసార కొనియాడి కీర్తించగా, మదినందు నీ పేరు స్మరించగా, ముదమార నీ వాకు ఆలించగా. మహారాజని పేరు తిలకించగా, ముదమార కొనియాడి కీర్తించగా, మదినందు నీ పేరు స్మరించగా, ముదమార నీ వాకు ఆలించగా. చేరాముని సన్నిధిన చరణాల తీరమున, సుగంధ ధూపమున, సామ్రాణి రూపమున, పంపినాము ఆహ్వానం, వేచినాము నీ కోసం, పంపినాము ఆహ్వానం, వేచినాము నీ కోసం. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల గురించి సమర్పింపబడుతూ ఉంది. డెల్లాస్ టెక్సాస్ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ ఏరువ విజయ ప్రతాప్ రెడ్డి, శ్రీమతి ప్రియా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఏరువ స్మిరా నిహాల్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు, ఏరువ శివరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ రోజమ్మ, తుమ్మా ప్రతాప్ రెడ్డి, మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విజయవాడ మేత్రాసనం 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నాదెల్ల ప్రవీణ్, కళ్యాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొప్పుల జవహర్ దాస్, సరళా కుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మూల ప్రకాష్, యురేకా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఒట్టి రాకేష్ రెడ్డి, మేరీ స్పందన దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి గొలమారి బాలరెడ్డి, కుసుమ, సుమకర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మా ఎన్నారెడ్డి, ఫాతిమా మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆర్యక్ సిద్ధాంత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని గోర్లె మరియదాస్, లలిత, సతీష్ కుమార్, స్రవంతి, సిద్దిక్స్ సమర్పిస్తూ ఉన్నారు.
తుమ్మా రాయపురెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఫాదర్ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సిస్టర్ మేరీ షీలా సమర్పిస్తూ ఉన్నారు. రెవరెండ్ సిస్టర్ క్రిస్టీనా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మేరీ షీలా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం గాదె ఏలియాస్ రెడ్డి మార్గరేట్ తలంపు ప్రకారం వారికి మంచి ఆరోగ్యం, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అంతోని వారి పేరట సమర్పిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న డొంక కరుణాంజలి మరియు కారుణ్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని డొంక రవి, నిర్మల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక బిడ్డకు కరోనా నుండి స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరట కృతజ్ఞత బలి సమర్పిస్తూ ఉన్నారు. మరి సెంట్ యాన్స్ అప్రంగపురం సభకు చెందినటువంటి ఏరువ క్రిస్టీనాకు దేవుడు నిత్య విశ్రాంతి చేకూర్చాలని చెప్పేసి ఇక పూజను సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా ఇక ఉద్దేశాల గురించి దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పాస్కా కాలంలోని 6వ వారంలో మంగళవారంలోకి ప్రవేశించి ఉన్నాము. ఈరోజు సుశేష పఠనములో ప్రభువు మనకి ఈ విధంగా చెప్తూ ఉన్నారు, నేను నా తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నాను, కానీ మిమ్మల్ని అనాథలుగా నేను వదలను, మీకు నేను పవిత్రాత్మను పంపిస్తానని చెప్పేసి ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు తన యొక్క శిష్యులకి. అయితే ఆ పవిత్రాత్మ ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకానికి పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి నిరూపిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. పాపము గురించి ఎందుకంటే ఈ లోకము నన్ను విశ్వసించలేదు. మరి నీతిని గురించి ఎందుకంటే ఈ లోకము నన్ను విశ్వసించకుండా ఉంటే తండ్రి దేవుడు చూడండి ఏం చేశాడు, నేను ఆయన్ను విధేయించినందుకు నేను మరణం పొందిన తర్వాత కూడా నన్ను మరలా ఉత్థానముతో లేపాడు, నేను ఆయన దగ్గరికి వెళుతున్నాను. ఆ విధంగా మరి నా యొక్క మరణ ఉత్థానం వలన మీరు నీతిమంతులయ్యారు. కాబట్టి అటువంటి నీతిమంతత్వం దాని గురించి మీకు బోధిస్తూ ఉంది, నిరూపిస్తూ ఉంది. తర్వాత తీర్పు, ఎందుకంటే ఈ లోకాధిపతి ఖండింపబడ్డాడు, తీర్పు ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకంటే క్రీస్తు ప్రభువు చూడండి ఆ యొక్క పిశాచి మీద, మరణం మీద మరి ఈ విధంగా విజయాన్ని పొందినప్పుడు ఈ లోక అధిపతి అయినటువంటి ఆ యొక్క సైతాను ఖండింపబడ్డాడు, ఆ సైతాను మీద తీర్పు విధింపబడింది. ఈ విషయాలన్నీ కూడా పవిత్రాత్మ మీ మధ్యలోకి వచ్చి మీకు అది తెలియపరుస్తాడు అని చెప్పేసి ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే మనము ఆ పవిత్రాత్మను పొంది ఉన్నాము జ్ఞానస్నానం పొందినప్పుడు. మరి ఆ పవిత్రాత్మ ప్రేరణ ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా, లేదా మరి ఇంకా మనం పాపములోనే జీవిస్తూ ఉన్నామా? మనం క్రీస్తు ప్రభు యొక్క మరణ ఉత్థానముల ద్వారా నీతిమంతులమయ్యాం, దేవుని బిడ్డలమయ్యాం. అటువంటి మనస్తత్వము కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? తర్వాత మరి సాతాను ఖండింపబడింది, ఇంకా మనము సాతాను పనుల్లోనే మరి మునిగి తేలుతూ ఉన్నామా? ఆ సాతానుకు సంబంధించినటువంటి ఈ లోకానికి సంబంధించినటువంటి ఆ యొక్క పనులలోనే మనం ఉన్నామా? ఒకసారి గ్రహించుకోవాలి. అలా ఉన్నట్లయితే మనము పవిత్రాత్మ ప్రేరణ కలిగి జీవించనట్లే, పవిత్రాత్మ ప్రకారం మనము జీవించనట్లే. కాబట్టి మనం పొందినటువంటి ఆ యొక్క పవిత్రాత్మను ఒకసారి మనం ఎరిగి తెలుసుకొని ఆ పవిత్రాత్మ మనల్ని ఎలా నడుపుతూ ఉందో ఆ విధంగా మనము మరి నడుద్దాం. అందుకు కావలసినటువంటి శక్తిని ఈ యొక్క దివ్య బలి పూజలో మనము మరి కోరదాం. అంతేకాకుండా మరి మనం చేసినటువంటి యొక్క తప్పిదాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణను కోరుకొని ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనేదానికి కూడా మనము ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేస్తుని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడు, మమ్ము నీ బిడ్డలుగా స్వీకరించి నూతనోత్తేజముతో నింపితివి. మా పునరుత్థానము కొరకు మేము మిక్కిలి ఆసక్తితో ఎదురు చూచున్నట్లు మమ్ము దీవింపుము. నీ సమక్షములో ఉండు భాగ్యమును నిత్యము అనుభవించున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనం వరకు. ఆ దినములలో జనసమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరసాలలోనికి నెట్టిరి. తాళము గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి. ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహలోపలకు త్రోసి వారి కాళ్లను 2 కొయ్యదుంగల మధ్య బంధించెను. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులను ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరచుకొనెను. అందలి బంధితుల సంకెళ్ళు బళ్ళున తెగి క్రింద పడెను. చెరసాల అధికారి దిక్కున మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందిరని భావించెను. అందుచే అతడు తన కత్తిని వర నుండి లాగి తనను తాను చంపుకొనబోయాను. అది చూచి పౌలు ఎలుగెత్తి, ఓయి, నీవు ఏ హాని చేసుకొనవలదు, మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అనెను. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి లోనికి పరిగెత్తి గడగడ వణుకుచు పౌలు శిలాసుల పాదముల వద్ద పడెను. అతడు వారిని బయటకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను అని అడుగగా, నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి. వారు అతనికిని అతని ఇంటిలోని వారికిని ప్రభు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకుని వెళ్ళి వారి గాయములకును కడిగివేసెను. వెంటనే అతడును అతని కుటుంబమును జ్ఞానస్నానము పొందిరి. అతడు పౌలును శిలాసును ఇంటి లోపలకు తీసుకుని పోయి వారికి భోజనము పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడయ్యను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షింపుము. నీ బలముతో నన్ను రక్షింపుము. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవములందట నిన్ను కీర్తింతును. నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరం వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. అందరూ, ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షింపుము. నీ బలముతో నన్ను రక్షింపుము. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నిటికంటేను ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుణ్ణి చేసితివి. అందరూ, ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షింపుము. నీ బలముతో నన్ను రక్షింపుము.
హల్లెలూయా 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 హల్లెలూయా. మార్గము యేసయ్యా, సత్యము యేసయ్యా, జీవము యేసయ్యా, సకల లోకము యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము వచనములు 5 నుంచి 11 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, కానీ ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడను నీవు ఎక్కడకు పోవుచున్నావు అని నన్ను అడుగుటలేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును, నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకనా వారు నన్ను విశ్వసించుటలేదు. నీతిని గురించి ఎందుకనా నేను తండ్రి యొద్దకు పోవుచున్నాను, ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకనా ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా మైకలాంజలో గురించి తెలుసు. ఆయన చాలా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటి పేరుగాంచినటువంటి మరి చిత్రకారుడు, శిల్పి. ముఖ్యంగా ఆ మైకలాంజలో గురించి చెప్పగానే మనకు గుర్తొచ్చేటువంటి ఆ యొక్క స్వరూపం ఏంటంటే పియత, అంటే శిలువ మీద నుంచి తీసుకున్నటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభువును మరియమాత తన యొక్క వడిలో పెట్టుకుని ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపాన్ని గనక ఆయన చెక్కినటువంటి యొక్క స్వరూపాన్ని, ముఖ్యంగా మనం రోము వెళ్ళి ఆ యొక్క పీటర్స్ బసిలికాలో గనక దాన్ని చూసినట్లయితే అక్కడి నుంచి రాబుద్ది కాదు, అంత చక్కగా దాన్ని ఆయన చెక్కటం జరిగింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అంతేకాదు నేను ప్రతి సంవత్సరం కూడా రోము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక బసిలికాను నేను దర్శిస్తాను. అది ఆ బసిలికా ఏంటంటే సెయింట్ పీటర్స్ ఇన్ చైన్స్ అంటారు, సెయింట్ పియత్రో ఇన్ వింకోలి, అంటే పేతురు గారు సంఖ్యలు అన్నమాట. అక్కడ మరి మోయిజు యొక్క ఆ స్వరూపాన్ని ఆయన చెక్కినటువంటి యొక్క విధానము అంతా ఇంత కాదు, చాలా బాగా ఉంటుంది. నిజంగానే సజీవంగా ఉన్నటువంటి ఆ మోయిజు ప్రవక్త మాదిరిగా ఆయన ఉంటాడనమాట. అందరూ కూడా గుంపులుగా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు. అందుకే నేను కూడా ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి దాన్ని చూస్తూ ఉంటాను. ఎలా అంటే ఆ నరాలు కూడా చిన్న చిన్న నరాలు అలానే బయటకు వచ్చినట్లుగా ఆ విధంగా మొత్తం, అంటే ఆయన బ్రతికే ఉన్నాడు. అందుకే దాన్ని చూసి ఆయనకి అసూయ పుట్టిందంట. ఎవరికి? మైకలాంజలోకి అసూయ పుట్టి, ఏంది నేనేనా ఈ యొక్క శిల్పాన్ని నేను చెక్కింది, నేనేనా ఈ మోయిజుని ఈ విధంగా చేసింది అని చెప్పేసి, ఇంత సజీవంగా ఉన్నాడే అని సుత్తి తీసుకొని భుజం మీద కొట్టాడంట. మాట్లాడు మోయిజు, స్పీక్ మోయిజ్, మాట్లాడమని అన్నాడంట. అంటే ఆయనే అంతగా మురిసిపోయాడు, అంత గొప్ప చిత్రకారుడు. ఆయన ఒకరోజు తన యొక్క స్నేహితులతో అలా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉంటే ఆ యొక్క కొండ ప్రాంతాల్లో మరి శికారుగా వెళ్తూ ఉంటే ఆయనకు ఒక చలువరాతి కనిపించింది. చలువరాయి అంటే మార్బుల్ స్టోన్ అంటాం కదా మనము, ఆ రాయి కనిపించింది. ఆ రాయి మీద అంతా కూడా మట్టి ఉంది. అయితే ఆ రాయిని చూసి తన యొక్క స్నేహితులతో ఆయన అంటూ ఉన్నాడు, ఆ రాయిలో మీకేం కనపట్టలేదా అన్నాడు. ఏం కనపడుతుంది ఆ రాయిలో? మాకేం కనపట్టలేదే, రాయి ఉంది, ఆ రాయి నిండా మట్టి ఉంది, ఆ మట్టి మీద గడ్డి ఉంది, అంతకు తప్పితే ఏం కనపడుతుంది మాకన్నారు. కానీ మైకలాంజలో అన్నాడు, లేదు, ఆ రాయిలో దేవదూత ఉంది, ఆ రాయిలో దేవదూత ఉంది అన్నాడు. అని ఒక ఉలి సుత్తె తీసుకొని రమ్మన్నాడు.
ఆ ఉలి సుత్తె తీసుకొని ఆ రాయిలో ఆ విధంగా ఆ యొక్క చలువ రాయిని ఆయన ఆ చక్కనైనటువంటి అందమైనటువంటి ఒక దేవదూత మాదిరిగా దాన్ని చేయటం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే ఆ విధంగా మట్టితోటి ఉన్నటువంటి ఆ యొక్క చలువరాయిని, గడ్డితోటి ఆ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క చలువరాయిలో చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉన్నటువంటి ఒక దేవతను మరి నా దాంట్లో చెక్కగలిగాడు. మరి పవిత్రాత్మ చూడండి, పవిత్రాత్మ ప్రభువు పెంతెకోస్తు పండుగ రోజు మరి సామాన్యులైనటువంటి, అజ్ఞానులైనటువంటి, ఏమీ చదువుకోనటువంటి వాళ్ళు ఎవరు? అపోస్తలులు చూడండి, వాళ్ళ మీదికి వేంచేసి వచ్చి వాళ్ళను జ్ఞానులుగా చేసింది. వాళ్ళు మహా అద్భుతాలు చేసే వాళ్ళనుగా చేసింది. సామాన్యులైనటువంటి వాళ్ళను చూడండి పవిత్రాత్మ ఏం చేసింది? వాళ్ళను అసామాన్యులుగా చేసింది. మనందరికీ కూడా తెలుసు, అపోస్తులందరూ కూడా ఆ పెంతెకోస్తు పండుగ రోజు పవిత్రాత్మ వాళ్ళ మీదకి వేంచేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతటి గొప్ప కార్యాలు చేశారో నీకు నాకు మనందరికీ కూడా తెలుసు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాళ్ళు ప్రపంచ నలుమూలలు కూడా మొత్తం వెళ్ళి భయపడకుండా మరి ఎన్నో అద్భుతాలు చేసి క్రీస్తు ప్రభువు గురించి వాళ్ళు బోధించారు. అంత గొప్ప వ్యక్తులుగా క్రీస్తు ప్రభు గురించి వాళ్ళు జంకకుండా తమ యొక్క ప్రాణాలను సైతం ఇవ్వగలిగారు. ఎందుకు? కేవలం ఇదిగో చూడండి, ఆ కేవలం ఆ రాయి నుంచి ఆయన మైకలాంజలో అంత బ్యూటిఫుల్గా దాన్ని తీసుకొచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళ నుంచి చూడండి పవిత్రాత్మ గనక మరి మన మీద వచ్చిందంటే, మన మీద ఉందంటే, ప్రేరేపింపబడ్డామంటే, తాకబడ్డామంటే ఆ యొక్క పవిత్రాత్మతోటి అసామాన్యులమవుతాం. మనం చూడండి అద్భుతాలు చేస్తాం. ఆ విధంగా వాళ్ళ మీదకి పవిత్రాత్మ రావటం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది చూస్తాం మనం గనక మామూలుగా కూడా చూసినట్లయితే పునీత అగస్టిన్ వారి యొక్క జీవితం మనందరికీ కూడా తెలుసు. ఆయన మొట్టమొదటిగా ఎంత ఘోరమైనటువంటి చండాలమైనటువంటి యొక్క జీవితాన్ని ఆయన జీవించాడో నీకు నాకు మనందరికీ కూడా తెలుసు. ఆయన ఈ లోకంలో అనుభవించినదంటూ ఏది కూడా లేదు. ఆ విధంగా ఉంటుంది. తమ యొక్క తల్లి మోనిక ఆమె యొక్క ప్రార్థనల ద్వారా ఆయన ఏ విధంగా మరి పరివర్తన చెందాడో కూడా మనకు తెలుసు. ఆయన కూడా ఇదిగో చూడండి పవిత్రాత్మ ద్వారా ఆయన ప్రేరేపింపబడ్డాడు. ఒకసారి ఆయన ఆ విధంగా గార్డెన్లో నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే ఆయనకు ఇదిగో నువ్వు దాన్ని తీసుకొని చదువు అనేటువంటి ఒక వాణి, ఒక స్వరం వినిపించింది. దాన్ని తీసుకొని చదువు. వెళ్ళాడు, బైబుల్ తెరిశాడు ర్యాండమ్గా. అంటే ఇది అనుకోని తెరవలేదు. ఆయన బైబుల్ని అలా తెరవంగానే ఆయనకు వచ్చినటువంటి యొక్క వచనాలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు రోమియోలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయం 13వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఇంటి వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉండుము. వినోదముతో కూడిన విందులు కానీ, త్రాగుబోతుతనము కానీ, భోగలాలసత్వము కానీ, అసభ్య వర్తన కానీ, పోట్లాటలు కానీ, అసూయ కానీ ఉండరాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. చూడండి, సడన్గా అంత ఘోరంగా జీవించేటువంటి ఆ యొక్క అగస్తిన్ గారికి పవిత్రాత్మ ఏ విధంగా మరి ప్రేరేపించి ఆ విధంగా అది తెరవటము, ఆయనకి వాక్యం రావటము, ఆ క్షణము నుంచి ఆయన యొక్క జీవితము ఎంతగానో మార్పు చెందటం, ఆయన యొక్క జీవితంలో పరివర్తన చోటు చేసుకోవటం. చూడండి ప్రియమైనటువంటి ఎంత గొప్ప పునీతుడయ్యాడంటే నీకు నాకు తెలుసు. ఆయన వేద శాస్త్రంలో ఆయన మరి యొక్క శ్రీసభకు అందించినటువంటి ఆ యొక్క జ్ఞానం అంతా ఇంత కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి పవిత్రాత్మ తాకిడి, పవిత్రాత్మ ప్రేరణ ఎలా ఉంటుందో చూడండి. అంతే మనం చూసుకున్నట్లయితే పునీత ఫ్రాన్సిస్ జేవియర్ వారు, వాళ్ళు కూడా చాలా సంపదలు ఉన్నత కుటుంబంలో ఆయన పుట్టాడు. తర్వాత ఆయన ప్యారిస్ నగరంలో ఫ్రాన్స్లో మంచిగా చదువుకున్న తర్వాత నేను గొప్ప చదువులు చదివాని చెప్పేసి ఆయన విర్రవీగిపోతూ ఉన్నాడు. గర్వం వచ్చింది. మరి అటువంటి ఆయన పవిత్రాత్మ ఏ విధంగా ప్రేరేపించిందో మనకు తెలుసు. ఆయన ఉన్నటువంటి ఆ యొక్క రూములో ఎవరు ఉన్నారు? పునీత లోయాలపురి విఘ్నేశ్వర వారు ఉన్నారు. ఆయన చూడండి మత్తయి వార్త 16వ అధ్యాయం 26వ వచనం, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనం ఏమి అన్నటువంటి ఒక వాక్యం చూడండి. పవిత్రాత్మ పునీత ఫ్రాన్సిస్ షౌరి వారిని ఏ విధంగా ప్రేరేపించు అంతటితోటి ఆయన మారిపోయి ఆయన మన దేశానికి వచ్చాడు, మన భారతదేశానికి వచ్చి ఆయన ఎంతగానో బోధించి ఈరోజు కూడా మనం గోవా వెళ్ళినట్లయితే ఇప్పటికి కూడా ఆయన యొక్క శరీరము మరి కుళ్ళిపోకుండా అలానే ఉందంటే ఎంత అద్భుతం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ ప్రేరణ ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, అది వచ్చిందంటే మరి అది మనల్ని తాకిందంటే మన యొక్క జీవితాలు ఆ విధంగా మారతాయి. మనం అది ప్రేరణ కలిగి జీవించాలి. మరి అసిసిపురి ఫ్రాన్సిస్ వారి జీవితంలో కూడా అదే చోటు చేసుకుంది. ఆయన కూడా ఉన్నత కుటుంబంలో, వాళ్ళ నాన్న వ్యాపారి, బట్టల వ్యాపారి, వాళ్ళ నాన్న చేతి కింద పనిచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆయన ఒక గ్యాంగ్ లీడర్ మాదిరిగా ఉండేవాడు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి ఆయనకు. అట్లా 10 మంది ఆయన వెనక తిరుగుతూ ఉండేవాళ్ళు. అట్లా ఉంటే ఒకసారి ఆయన సైన్యాధిపతిగా కూడా ఆయన ఎన్నుకోబడ్డాడు. ఆ విధంగా వెళ్తూ ఉంటే ఆయనకు కూడా పవిత్రాత్మ తాకిడి చూడండి.
ఒక స్వరం వినిపించింది. ఆయన వెనక్కి వచ్చి ఆలోచించుకున్నాడు, ఛీ, ఈ ధనము, ఈ లోకము, ఇవన్నీ కూడా, ఈ సంపదలు ఎందుకు నాకు? నేను ప్రభువుని సేవిస్తాను, ప్రభువు సేవకుడిగా నేను జీవిస్తాను. ఇదిగో ఈ పేదరికాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. చూడండి ఆయన ఏమన్నాడు, పేదరికాన్ని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి. పేదరికములు ఈరోజు కూడా మనం చూస్తూ ఉంటాం. ఫ్రాన్సిస్ సభకు చెందినటువంటి గురువులు అయితేనేమి, కన్యాస్త్రీలు అయితే, వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇటువంటి పేదరికం అయినటువంటి యొక్క జీవితాన్ని క్రీస్తును పోలి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అంటే పవిత్రాత్మ తాకిడి ఏ విధంగా ఉంటుందో చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అదే మనం చూస్తాం. ఈరోజు చదివినటువంటి ఒక సువిశేష పట్టణంలో మనము చూసాం కదా, యోహాను శుభవార్త 16:8-11 ఆయన వచ్చి పాపమును గురించి, ఎవరు? పవిత్రాత్మ వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకానికి నిరూపించును. పాపమును గురించి అంటే నిరూపించును లోకానికంటే ఏందంటే ఈ యొక్క లోకము చేసింది తప్పని చెప్పేసి రియలైజ్ కావాలి, గుర్తించాలి. అయ్యో నేను చేసింది తప్పు క్రీస్తు ప్రభుని ఎడల, ఎందుకంటే ఇదిగో క్రీస్తు ప్రభుని విశ్వసించలేదు, ఆ విధంగా తప్పు చేశాము అని చెప్పేసి దానంతట అది తెలుసుకునేటట్లుగా చేస్తుంది పవిత్రాత్మ ఈ లోకానికి వచ్చి. దానంతటది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఇంకా క్రీస్తు ప్రభును విశ్వసించట్లేదో వాళ్ళు తనంతట తాను తెలుసుకునేటట్లుగా పవిత్రాత్మ చేస్తుంది. మరి యోహాను శుభవార్త 1:29 చూసినట్లయితే తెలుస్తూ ఉంది, క్రీస్తు ప్రభు ఏ విధంగా తన యొక్క రక్తాన్ని మన యొక్క పాప పరిహారముకై చిందించాడు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ లోకం పాపం గురించి తెలియజేస్తుంది పవిత్రాత్మ. అందుకే పునీత పౌలు గారు ప్రేరేపింపబడి ఆయన ఏమంటాడో తెలుసా, ఈ లోకం అంటే పాపం గురించి తెలియజేస్తూ ఉంది, వచ్చి ఇదిగో మీరు పాపంలో జీవిస్తూ ఉన్నారని చెప్పేసి. తిమోతికి రాసిన మొదటి లేఖ 1:15 చూస్తే, అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలి వచ్చాను. చూడండి ఆయన ఎలా చెప్తున్నాడు పౌలు గారు, ఇది నమ్మదగినదియు సంపూర్ణ అంగీకార యోగ్యమైన వార్త, నేను పాపాత్ముల్లో ప్రథముడను. ఆయన అంటున్నాడు చూడండి పౌలు గారు, నేను పాపాత్మలో మొట్టమొదటి వాడిని నేనే అంటున్నాడు. ఆ విధంగా పవిత్రాత్మ వచ్చి ఇదిగో ఏ విధంగా పాపాత్మలు అని చెప్పేసి అది నిరూపిస్తూ ఉంది. యోహాను రాసిన లేఖ మొదటి యోహాను 1:8 చూస్తే, మన యందు ఎట్టి పాపము లేదని మనము చెప్పుకొనినచ్చో మన యందు ఏమాత్రము సత్యము లేకున్నటే గాక ఆత్మవంచన చేసుకున్న వాళ్ళం అవుతాము. అదే యోహాను శుభవార్త 3:17 చూస్తే, దేవుడు తన కుమారుని ఈ లోకానికి రక్షించుటకే పంపాడు కానీ ఖండించడానికి పంపలేదు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడు మరి ఈ లోకం అది గ్రహించింది? ఏది? ఈ విధంగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఈ విధంగా అని చెప్పేసి తన పాపాన్ని ఎప్పుడు గ్రహించాడంటే, పేతురు గారు ఎప్పుడైతే పెంతెకోస్తు పండగ రోజు ధైర్యంగా భయపడకుండా ఆయన పవిత్రాత్మను ఆయన పొంది, ఇదిగో అప్పుడు దాకా భయపడుతున్నటువంటి వాళ్ళు, చీకటి గదిలో దాక్కుని ఉన్నటువంటి వాళ్ళు, అప్పుడు వాళ్ళ మీద పవిత్రాత్మ వాళ్ళ మీద వచ్చినప్పుడు ఆ యొక్క ధైర్యంతోటి వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేతురు బోధిస్తూ, ఇదిగో మనందరి పాపాల కోసమై, ఈ లోకం కోసమై ఆయన శిలువ మీద కొట్టబడి మరణం పొంది రక్తాన్ని చిందించి తర్వాత 3వ రోజు లేచినటువంటి ఉత్తరమైనటువంటి యొక్క క్రీస్తుని గురించి మేము బోధిస్తూ ఉన్నాము అని చెప్పేసి ఆ యొక్క పవిత్రాత్మ ప్రేరణ కలిగి ఆయన చూడండి ఎంత ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడు. దాని యొక్క ఫలితం ఏంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా? దాని ఫలితం ఏంటంటే ఎంతోమంది ఆ వింటున్నటువంటి యొక్క వాక్యాన్ని ఎంతోమంది కూడా వాళ్ళు కూడా క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడని నమ్మి ఆ విధంగా వాళ్ళు పవిత్రాత్మ ప్రేరణ పొంది వాళ్ళు కూడా జ్ఞానస్నానం మేమేం చేయాలని మనం వింటాము. పేతురు దగ్గరికి వస్తే మేమేం చేయాలి అన్నప్పుడు, ఇదిగో మీరు మీ యొక్క పాపాల కోసం పశ్చాత్తాపడి మీరు జ్ఞానస్నానం పొందండి అంటారు. వెంటనే వాళ్ళు జ్ఞానస్నానం పొందుతారు. ఆ జ్ఞానస్నానం పొందినటువంటి ఆ యొక్క వ్యక్తులు ఎంతమంది అంటే 3000 మంది. చూడండి, ఇది పవిత్రాత్మ యొక్క ప్రేరణ కాదా? ఇది పవిత్రాత్మ యొక్క బలము కాదా? పవిత్రాత్మ యొక్క తాకిడి కాదా? ఈ విధంగా పవిత్రాత్మ మనలో ఉన్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి ప్రభు చెప్పిన విధంగా పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఈ లోకానికి నిరూపిస్తాడు పవిత్రాత్మ దేవుడు. అంటే ఇదిగో ఈ విధంగా పాపం చేశారు కాబట్టి ఇలా నిరూపింపబడ్డాడు. ఆయనే నిజమైనటువంటి క్రీస్తు కాబట్టి పాపం చేశాం అంటే గుడ్ ఫ్రైడే రోజు ఎవరైతే ఈయన నిజమైనటువంటి మెస్సయ్య కాదు, దేవుని కుమారుడు కాదని చెప్పేసి ఆయన్ను శిలువ మీద కొట్టారో, ఈ రోజు చూడండి వాళ్ళందరూ కూడా అయ్యో మేము ఆ రోజు చేసింది తప్పు అని చెప్పేసి ఈరోజు గుర్తిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క తప్పును. ఈరోజు వాళ్ళ యొక్క తప్పును గుర్తించి ఆయనే మెస్సయ్య, ఆయనే నిజమైనటువంటి దేవుని కుమారుడు అని చెప్పేసి ఈరోజు వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. ఇది పవిత్రాత్మ వల్ల సాధ్యమవుతుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మరి నీతిమంతులుగా అంటే మనం ఏ విధంగా నీతిమంతులమయ్యాము? ఏ విధంగా అంటే ఒకటే వాక్యంలో చెప్తాను, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానము ద్వారా మనము ఆదాము అవ్వ మొదటిలోనే ఆదిలోని కట్టుకున్నటువంటి యొక్క పాపాల ద్వారా మనము ప్రభువు నుంచి వేరుపరపబడ్డాం పాపం వలన.
అయితే మరలా మనల్ని ఆ యొక్క బంధములోకి క్రీస్తు ప్రభువుతోటి ఐక్యమత్యము ఎవరు చేశారంటే క్రీస్తు ప్రభువు చేశారు. ఏ విధంగా చేశాడు క్రీస్తు ప్రభువు? తాను ఈ లోకానికి వచ్చి, దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చి సిలువ మీద కొట్టపడి తన యొక్క రక్తాన్ని చిందించి ఆ విధంగా మరలా పునరుత్థానం కావటం వల్ల ఇదిగో మన పాపాలన్నింటినీ కూడా పరిహరించి మనల్ని మరలా క్రీస్తు ప్రభువుతో ఐక్యం చేశాడు. ఆ విధంగా మనం నీతిమంతులముగా చేయబడ్డాము, నీతిమంతులమయ్యాము. లేకపోతే కాలేం, మనం పాపంలోనే జీవించి నాశనమైపోయి ఉండేవాళ్ళం, నరకానికి పోయి ఉండేవాళ్ళం. ఆయన ఆ విధంగా చేయబట్టే ఇది నిరూపిస్తుంది. పవిత్రాత్మ ఈ లోకానికి వచ్చి మనకి ఇది నిరూపిస్తుంది. ఇదిగో క్రీస్తు ఆ విధంగా కావటం వల్లనే తండ్రి దేవుడు పునరుత్థానం చేయబడ్డాడు, ఆ విధంగా లేపాడు, తర్వాత మోక్షారోహణం కూడా అవుతాడు. మరి ఇక మూడవది చూసుకున్నట్లయితే తీర్పు. ఏంది? మనం చూస్తాం చివరి వాక్యం, ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడింది. ఎవరు ఈ లోకాధిపతి? సాతాను. ఈ లోకాధిపతి సాతాను. ఆ సాతానుకు తీర్పు ఏంటి? ఏం చేసుకుంటుంది ఇప్పుడు సాతాను? ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? క్రీస్తు లేచాడు, మరణాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. అందువల్ల ఈ లోకాధిపతి అయినటువంటి ఒక సాతాను ఓడిపోయింది. కాబట్టి దానికి తీర్పు విధింపబడింది. కాబట్టి మీరు ఇదిగో అది పనికిరాదు. ఇప్పుడు సాతాను వేస్ట్, దాన్ని నమ్ముకోవద్దు. దాని యొక్క పనులు కానీ, దాని యొక్క చేష్టాలు కానీ, దాని యొక్క ప్రేరణలు కానీ మీకు వద్దు. అవి విడిచిపెట్టి మీరు మంచి మార్గంలో జీవించండి. మన రాజు ఎవరు? ఈ లోకానికి పరలోకానికి అధిపైనటువంటి క్రీస్తు ప్రభువు. ఆయన నమ్మి మీరు జీవించండి. ఆయన రాజ్యంలో మనమును, ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన రాజ్యంలో కలకాలం కూడా సభ్యులుగా మీరు జీవించండి. ఆ విధంగా జీవించేదానికి మనల్ని ప్రేరేపిస్తుంది పవిత్రాత్మ. ఆ విధంగా మనం అనుదినము కూడా ప్రేరేపబడుతూ ఉన్నాం. ఎందుకంటే మనం పొంది ఉన్నాం. మరి అలా మనం జీవిస్తూ ఉన్నామా, లేక ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నామా? మనం నీతిమంతులుగా చేయబడ్డాం, కానీ అయితే ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే మోక్షరాజ్యాన్ని పొందుతాం. మనం ఇంత గొప్ప వరాన్ని ప్రభు ఇచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం? ఇంకా మనము మరి జయించిన తర్వాత క్రీస్తు ఇంకా పాప జీవితంలోనే సాతానుకు బిడ్డలుగానే జీవిస్తే ఏమి లాభం? కాబట్టి తెలుసుకుందాం, పవిత్రాత్మ మనలో ఉన్నటువంటి కలిగించేటువంటి ఆ యొక్క ప్రేరణను మనం పొంది పవిత్రాత్మ ప్రకారం నడిపింపబడదాం. మనందరం కూడా ఒకరోజు ఆ యొక్క మోక్షరాజ్యాన్ని చేరదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువే మనకు తెలియజేశాడు, మీరు వెదకండి మీకు దొరకను, తట్టండి తెరవబడును అని చెప్పేసి. కాబట్టి అటువంటి నిండు విశ్వాసముతోటి మన యొక్క విన్నపాలను ఇప్పుడు మన ప్రభువునకు తెలియజేసుకుందాం. మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి గురించి ప్రార్థన చేద్దాం. సకల మిత్రానుల గురించి, గురువులు, కన్యాస్త్రీలు, మిషనరీస్, ఇంకా ఎవరెవరైతే మరి సువార్తను బోధించేదానికి తమ యొక్క జీవితాలను అంకితం చేసుకున్నారు, వారందరిని కూడా ప్రభువు దీవించి వారికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రసాదించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా దేశ నాయకులని, ప్రపంచంలో ఉన్న దేశ నాయకులందరినీ కూడా దీవించండి ప్రభువా. మరి ముఖ్యంగా యొక్క కరోనా వ్యాధి ప్రబలుతున్నటువంటి యొక్క సమయాన ప్రభువా, మరి వారి ఆధీనంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరినీ కూడా వారు సురక్షితంగా ఉంచేదానికి, వారు మంచి కార్యాలను చేపట్టి వారి వంతు వారు కృషి చేసేదానికి వారికి కావాల్సినటువంటి ఒక మంచి మనస్సును, బుద్ధిని ప్రసాదించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మీరు సుశేష పట్ల విన్నట్టుగా ప్రభువా, మీరు ఈ లోకానికి వచ్చారు, మీరు మా కోసం యొక్క ప్రాణాలను అర్పించారు, మీరు మరలి తండ్రి దగ్గరికి వెళ్తూ మాకు పవిత్రాత్మను ప్రసాదించారు ప్రభువా. మేము జ్ఞానస్నానం పొంది ఆ పవిత్రాత్మ మేము పొంది ఉన్నాం ప్రభువా. ఆ పవిత్రాత్మ ప్రకారం మేము నడిపింపబడేటట్లుగా మమ్మల్ని ప్రేరేపించండి. ఆ విధంగా మేము చేసేదానికి కావలసినటువంటి శక్తిని మాకు ప్రసాదించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠ
పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా మా ప్రభువా. నీ ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా మా ప్రభువా. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడు ఈ పవిత్ర పాస్కా పరమరహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యము మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును పొందుదుముగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను సిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థం అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యజమానునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, తాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. తాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ్ధమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగా యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివిస ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ మా జీవితమందు మాకు సాయపడి అక్షయమైన జీవమునకు మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. దన్న కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియా సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు స్వార్థకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల భద్రాలయే. పాటలతో ప్రార్థింపగా
చెరసాల బ్రద్దాలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము